బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంగన్వాడీ సమస్యలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. సాయంత్రం చర్చలకు రావాలని అంగన్వాడీ సంఘాలకు వైసీపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రధానంగా జీతాలు, గ్రాట్యుటీ పెంపుపై అంగన్వాడీలు పట్టుబడుతున్నారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు చేపట్టారు. అంగన్వాడీ సమస్యలపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. సాయంత్రం చర్చలకు రావాలని అంగన్వాడీ సంఘాలకు వైసీపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ప్రధానంగా జీతాలు, గ్రాట్యుటీ పెంపుపై ప్రధానంగా జీతాలు, గ్రాట్యుటీ పెంపుపై అంగన్వాడీలు పట్టుబడుతున్నారు. తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుండి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ ప్రసన్న. ఈరోజు గత 15 రోజులుగా అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ వీరంతా కూడా గత 15 రోజులుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట అయితే పెట్టారు. ఇప్పటికే పలు దఫాలుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఏదైతే వీళ్ళు పేర్కొన్నటువంటి కోరికలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రిజెక్ట్ చేయటము, ఇక ఈ తప్పదు, ఇక సమ్మెబాట మాత్రమే పట్టాలని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఇలాంతా కూడా 15 రోజులుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా అయితే నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నట్లు మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా తీసుకున్నట్లయితే వీరు ఏదైతే కార్మిక శాఖ చట్ట ప్రకారం కానీ, ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కానీ మినిమం శాలరీ 26,000 రూపాయలు పే చేయాలి. ఏదైతే అంగన్వాడీ హెల్పర్లను, అంగన్వాడీ వర్కర్లను, అంగన్వాడీ కార్యకర్తలుగా వారిని ప్రమోట్ చేయాలి. టీఏలు చెల్లించాలి, పెండింగ్ బకాయిలు ఇప్పటికే చెల్లించాలి. దీంతో పాటు పలు రకాలైనటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలని ఇప్పటికే అంగన్వాడీలు అనేక రకాలైనటువంటి వీళ్ళకి దీక్షలు అయితే ఇప్పటికే చేస్తున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే వీళ్ళు కోరికల్లో 2 ప్రధానమైన డిమాండ్లు అయితే ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెచ్చింది. కానీ అయినా కూడా వాటికి సంతృప్తి చెందిన అంగన్వాడీలు అయితే ఇంకా దీక్ష దీనికి శరణ్యం అంటూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు 5 గంటలకు అంగన్వాడీ వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు అయితే 5 గంటలకు సచివాలయంలో వచ్చి ఆ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చింది. ఈ నేపథ్యంలో అయితే వీళ్ళు ఆర్థిక శాఖ పరమానికి సంబంధించినటువంటి ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలు అయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అయితే 2 డిమాండ్లు నెరవేర్చాము. ఇంకా ఏమైతే ఉన్నాయో అంటే ప్రభుత్వం కోరికలను తీర్చగలిగేటటువంటి బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని కూడా వాటిపైన నెరవేర్చే దాన్ని ఆ కోరికలను తీర్చే అవకాశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే అంగన్వాడీలు అయితే ఇప్పటికే ఈ డిమాండ్లు, మేము పెట్టిన డిమాండ్లన్నీ కూడా సహేతుకమైనవే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో ప్రకారం మేము ఇమ్మని చెప్తున్నామా కానీ ఎక్కడా కూడా మేము ఏదో గొంతెమ్మ కోరికలు కోరట్లేదు అని చెప్పేసి కూడా అంగన్వాడీ టీచర్లు చెప్తున్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తున్న ప్రశ్న. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.